ఓకే. మోగింది సార్వత్రిక శంఖం. మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో ఎప్పటి నుండే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఎన్నికలు ఎప్పుడొస్తాయి అనేటువంటి ఎదురు చూపులు ఉన్నాయి వాళ్ళకి. మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకే షెడ్యూల్, ఆ షెడ్యూల్ ఒకేలా ఉన్నది. ఇక మొత్తానికి తెలంగాణ, ఏపీలో చూసుకుందాం మనం. నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 18న విడుదలవుతుంది. ఇక నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25 తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ, అది చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 వరకు. ఇక ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29 వరకు. ఇది తెలంగాణ, ఏపీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్. ఇక ఇది ఇట్లా ఉంటే మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు ఏదైతే ఉందో అది అక్రమ అరెస్టు. ఒక దౌర్జన్యపరంగా ఆమె విచారణ సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఆమెను అరెస్టు చేయడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి రాస్తారోకోకు, ధర్నాలకు పిలుపునిచ్చేసినటువంటి ఆ కథనం చూసినాము. ఇక రోడ్లపై మొత్తానికి రాస్తారోకోలు, ధర్నాలు అయితే చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక ఇక్కడ చూస్తే మోగింది సార్వత్రిక శంఖం అంటూ తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఇక ఏపీ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు, ఏది అసెంబ్లీ ఎన్నికలు. ఏపీలో ఇంకా అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు కదా, అదే రోజు అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు ఇక 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తానికి 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఇక కులం, మతం పేర్లతో ఓట్లు అడిగితే మాత్రం నిషిద్ధం. ఇక ఈసీ స్పష్టీకరణ, కులము, మతము ఇంకేమన్నా ఇట్లాంటి పేర్లతోని ఓట్లు అడిగితే మాత్రం నిషిద్ధమని చెప్తున్నటువంటి ఈసీ. ఇక ఎన్నికల కోడ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఇక గట్లాంటి బుడ్డ కథలు, ఇక కులం పేరుతోని, మతం పేరుతోని, లేకపోతే ఇంకేదైనా సంబంధాలతో ఇట్లా ఓట్లు అడిగితే మాత్రం నిషిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక మొత్తానికి 7 దశల్లో, దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండగకు తెరలేపింది. ఇక సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఇక అసెంబ్లీలకు వివిధ కారణాల వల్ల ఖాళీ అయినటువంటి 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి కొన్ని కారణాల వల్ల కూడా అసెంబ్లీ ఎన్నికలు కొన్ని కారణాల వల్ల కూడా ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే రాజీనామాలు జరిగాయో, ఇక ఇక్కడ చూసిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సిక్కిం అసెంబ్లీ వివిధ కారణాల వల్ల, ఏదో కొన్ని కారణాల వల్ల ఎక్కడైతే ప్రభుత్వం లేకుండా ఉందో అక్కడ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 13న తొలి విడత పోలింగ్ ఉంటుంది. జూన్ 1న ఇక 7వ విడత ఓటింగ్ జరుగుతుంది. ఇక అన్నిటికీ కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు, మొత్తం టోటల్ అన్నిటికీ కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేస్తారట. ఇక ఫలితాల వెల్లడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు ఇక్కడ ఇక విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు ఇక జ్ఞానేష్ కుమారు, ఇక సుఖ్బీర్ సింగ్ సందులతో కలిపి ఇక ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి రాజీవ్ కుమార్ ఈ వివరాలను ప్రకటించారు. మొత్తానికి 7 దశలలో జరగబోతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు జరపాలంటే కూడా చాలా కష్టమే. 7 దశలలో, అందులోనే అసెంబ్లీ ఎన్నికలు, అందులోనే లోక్సభ ఎన్నికలు, ఇక ఇవన్నీ చూసుకొని నడిపించేటువంటి బాధ్యత ఇక ఈసీకే ఉంటుంది. ఇక ఇది ఎన్నికల స్వరూపం. మొత్తం ఓటర్లు వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు. ఇక పురుషుల సంఖ్య వచ్చేసి 49.7 కోట్లు, మహిళలు వచ్చేసి 47.1 కోట్లు. అమ్మ, ఇక్కడ పురుషుల సంఖ్యనే ఎక్కువ ఉంది మహిళల